అందరికీ నమస్కారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఏ చిన్న అవకాశం దొరికినా విమర్శించడానికి సిద్ధంగా ఉండేవారు ఉండనే ఉన్నారు. రెండు వేరు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలను జోడించి వాటిల్లో నుంచి ఏదో పెద్ద విషయం పట్టేసినట్టు పవన్ కళ్యాణ్ గారిని తప్పుపట్టే విధంగా విశ్లేషణలు చేసేవారు ఉంటారు. అయితే వీరందరితో పవన్ కళ్యాణ్ గారికి పోయేదేమీ లేదు. నిజానికి వారంతా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఎక్కడ దొరుకుతారో కాస్త సంయమనంతో వేచి చూస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్న మంత్రిత్వ శాఖల్లో పనితీరు బాగాలేకపోతేనో, ఆయా శాఖల్లో అవినీతి ఆరోపణలు వస్తేనో, లేదా నిర్దేశించిన పనులు సమయానికి కాకుండా ఉంటేనో విమర్శిస్తే బాగుంటుంది. ఏదీ దొరకలేదు కాబట్టి ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలన్నీ తప్పుపడుతూ పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ఏదీ మాట్లాడకూడదు అని చెప్పేవారు. అలా చెప్పడం ద్వారా తమ ఆధిపత్య ధోరణిని మరోసారి బయటపెట్టుకున్నారు. రాష్ట్రంలో సంచలనాలుగా మారిన పవన్ కళ్యాణ్ గారు చేసిన సీజ్ ద షిప్ మొదలు తిరుపతి ఘటనలో క్షమాపణ చెప్పడం వరకు టీటీడీ చైర్మన్ ఈవో గారులను సైతం క్షమాపణ చెప్పమని కోరడం, ఇలా కొన్ని మాటలను ఉదహరిస్తూ పవన్ కళ్యాణ్ గారి మాటలతో టీడీపీకి నష్టం జరుగుతుందని విశ్లేషించడం మరీ విడ్డూరం. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి మాటలతో జరిగిన మేలును ప్రస్తుతం రెండు పార్టీల శ్రేణులు కళ్లారా చూస్తున్న వేళ ఇప్పుడు టీడీపీకి నష్టం అనడం అంటే 4 దశాబ్దాల టీడీపీని తక్కువ చేయడం కాక మరేమిటి? పవన్ కళ్యాణ్ గారి మాటలతోనే టీడీపీకి నష్టం జరిగితే, ఒకవేళ టీడీపీ ఒంటరిగా వైసీపీని ఎదుర్కోవాల్సి వస్తే ఎలా ఎదుర్కోగలదు? టీడీపీకి నిజంగా నష్టం జరుగుతుంటే అది టీడీపీ కార్యకర్తలు ఆశించినట్టు టీడీపీ నిర్ణయాలు తీసుకోకపోవడం ద్వారానే జరుగుతుంది. వైసీపీ పాలనలో టీడీపీపై రెచ్చిపోయిన వైసీపీ నాయకులను ఇప్పుడు టీడీపీ వారే కాపాడుతుండడం టీడీపీకి నష్టం చేయొచ్చు. రఘురామకృష్ణరాజు గారిని జైలులో కొట్టిన కేసులో తులసిబాబు గారికి టీడీపీ బహిరంగంగా మద్దతుగా ఉండడం టీడీపీకి నష్టం చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే వైసీపీ నేతలపై ఆరోపణలు కోట్ల దాటుతున్న చర్యలు మాత్రం టీడీపీ ఆఫీసు గడప కూడా దాటడం లేదని టీడీపీ శ్రేణుల్లో ప్రజల్లో ఉన్న అసంతృప్తి వలన టీడీపీకి నష్టం జరగచ్చు. వైసీపీని రాజకీయంగా తగ్గించగలిగే ఎన్నో లడ్డూ లాంటి అవకాశాలు టీడీపీకి ఎదురుగా ఉన్నా కారణం ఏంటో తెలియదు కానీ టీడీపీ మాత్రం ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతుందని టీడీపీ శ్రేణులే వాపోతున్నారు. ఇలా ఎన్నో అంశాలను టీడీపీకి చెప్పే సాహసం చేయలేకో, లేదా చెప్పినా టీడీపీ చేయబోయేది ఏమీ లేదనే నిస్సహాయత తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలతో టీడీపీకి నష్టం అంటూ చెప్పుకోవడం అతిశయోక్తి అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి మాటలు, నిర్ణయాలు కూటమి ప్రభుత్వానికి మంచి పేరునే తెచ్చిపెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహించకుండా ఉంటే వైసీపీ సోషల్ మీడియాకి ఎదురుదెబ్బ తగిలేదా? తరలిపోవడానికి సముద్రంలో సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం, దాని తాలూకు మాఫియా, కాకినాడ పోర్టు అంశం తెర మీదకు వచ్చేదా? టీటీడీ చైర్మన్, ఈవో గార్లు ముఖ్యమంత్రి గారి ఎదుటే వాదనలు చేసుకునే స్థాయిలో వారి మధ్య అగాధం ఉన్నప్పుడు జరిగిన ఘటనకు వారిని క్షమాపణ చెప్పమనడంలో తప్పేమీ లేదు. నిజానికి ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా అందరి నాయకుల కంటే ముందు ఉన్నది పవన్ కళ్యాణ్ గారే. రాజకీయంగా వేగంగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓర్వలేని వారు పని కట్టుకుని ఏదో ఒక రకంగా విమర్శలు చేస్తున్నారే తప్ప ఆ విమర్శల్లో పస లేదనే చెప్పాలి. ఇకనైనా పవన్ కళ్యాణ్ గారిని, వారి మాటలను తప్పుపట్టడం మానేసి టీడీపీ రాజకీయంగా వైసీపీని ఎలా ఎదుర్కోవాలో, టీడీపీ ఎలా బలపడాలో సూచనలు చేస్తే మంచిది.